ఒత్తిడిలో నుంచి వాటిలో నుంచి మనం బయటపడితే ఇటువంటి ఒక ప్రపంచం మన చుట్టూ ఆవిష్కృతం అవుతుంది సార్. అటువంటి ఒక ప్రపంచంలోకి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళటానికి వచ్చినటువంటి ఒక కంపెనీని మీకు పరిచయం చేయటానికి నేను ఒక టూల్ లాగా ఉపయోగపడుతున్నానండి. మీ అందరూ కూడా మీ టైంని ఇక్కడ వెచ్చించి ఈ రోజున మీరు వినేటటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని, ఒకవేళ అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ఏదైనా మిగిలి ఉంటే మిమ్మల్ని ఇక్కడికి పిలిచినటువంటి వాళ్ళతో మీరు మాట్లాడి, ఓకేనా, ఒక కరెక్ట్ నిర్ణయం తీసుకోండి. మీరు ఒక కరెక్ట్ నిర్ణయం కనుక తీసుకున్నారు అని అంటే మీ భవిష్యత్తు మొత్తం కూడా సెటిల్ అయిపోయినట్టే సార్. ఓకేనా. ఈ ఉపోద్ఘాతంతో ఇవాళ మనం మన ప్రెజెంటేషన్లోకి వెళ్దాం సార్. సార్ మనకి మన లైఫ్లో మినిమంగా కావాల్సింది ఏంటి సార్? హెల్దీ ఫ్యామిలీ కావాలి. ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉండాలి. ఎందుకనంటే ఫ్యామిలీలో ఎవరు ఇల్లైనా కూడా, ఎవరు ఏది అనారోగ్యం పాలైనా కూడా ఫ్యామిలీ మొత్తం మీద ఆ టెన్షన్ ఇది ఉంటుంది, ఆ బరువు ఉంటుంది. ఓకేనా. కాబట్టి మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. దానికి మనకి ఒక సొల్యూషన్ కావాలి. ఓకేనా. ఆ తర్వాత ఇంకోటి కావాల్సింది ఏంటి అని అంటే ఒక హ్యాపీ ఫ్యామిలీ అండి. హ్యాపీ ఫ్యామిలీ అని అంటే రిలేషన్స్ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరి బాధ్యతలు కూడా కరెక్ట్గా టైం టు టైం తీర్చుకుంటూ ఉండాలి. ఎటువంటి కష్టం వచ్చినా కూడా కలిసికట్టుగా మనం నిలబడి మనం తీర్చుకోగలిగినట్టు ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ఆ కుటుంబం ఆర్థిక స్వావలంబన ఉంటే, ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే అటువంటిది జరుగుతుందండి. సార్ మనం జీవితంలో ఎన్నో కావాలని చెప్పి అనుకుంటాం, కానీ కావాలనుకున్నవి అన్నీ కూడా మన జీవితంలో రావు. కానీ వచ్చేవి కూడా, రావాల్సినవి కూడా, మనం కావాలి అని చెప్పి అనుకున్నవి కూడా ఏది కూడా ఈజీగా రాదండి. కానీ మీరు గనక గట్టిగా నిర్ణయం తీసుకుంటే, అది కూడా ఇక్కడ కాదండి, ఇక్కడ మీ హార్ట్లో అండి. అక్కడ కనుక మీరు గట్టిగా నిర్ణయం తీసుకుంటే అవన్నీ కూడా మీ లైఫ్లోకి వస్తాయండి. అటువంటి ఒక మార్గంలోకి మనం వెళ్తున్నాము. దీనికి మనకు కావాల్సింది ఏంటి అని అంటే మినిమం ఒక ఆపర్చునిటీ కావాలి, మనకు ఒక అవకాశం కావాలి. సార్ మనం ఎన్ని రోజులు ఏం చేస్తున్నామంటే సార్, ఒక సంపాదన 100 ఖర్చులు, దీంతోనే మనం మన లైఫ్ని గడుపుతున్నాము. ఓకేనా. సంపాదించే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటున్నారు, కానీ ఖర్చులు మాత్రం 100 ఉంటున్నాయి ఒక ఫ్యామిలీలో. దీంట్లో నుంచి మనం బయటకు రావాలి అని అంటే ముందు ఆ సంపాదన మనం వదులుకోకుండా బయటకు రావాలి. ఓకేనా. అలాంటిది చెయ్యాలి అని అంటే నేను ఏదైతే పని చేస్తున్నానో, ఏదైతే జాబ్ చేస్తున్నానో, ఏదైతే బిజినెస్ చేస్తున్నానో ఆ బిజినెస్ కి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా, ఆ తర్వాత నేను బిజినెస్ చేయటం అంటే ఏంటంటే పీపుల్తోనే కదా మనం చేసేది. పీపుల్తో చేసేటప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి, మనతో ఉన్నటువంటి ర్యాపో ఏదైతే ఉందో, ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో, రిలేషన్ ఏదైతే ఉందో అది రఫ్ అవ్వకుండా, స్ట్రెయిన్ అవ్వకుండా అది అలానే ఉంటూ ఇంకొంచెం ఒక మెట్టు పైకెక్కినా పర్వాలేదు కానీ కిందకి తగ్గకూడదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో అలాంటి ఒక బిజినెస్ ఏదన్నా ఉంటే, అంటే నాకు కానీ నా ఇమేజ్కి కానీ ఒక ఇది లేకుండా అన్డిస్ప్యూటెడ్ బిజినెస్ ఆపర్చునిటీ కనుక ఒకటి ఉంటే నాకు సంపాదించుకునే అవసరం ఉంది. ఇక్కడ సంపాదించుకోండి అని చెప్పి ఎవరు మనకి చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే ఆ అవసరం మనకు ఉంది అని చెప్పి ఫస్ట్ గమనించేది మనమే సార్. మన లైఫ్కి అది కావాలి అని అన్నది. కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది కూడా మనమే. ఆ ఆపర్చునిటీ ఏంటో చూద్దాం సార్. అన్డిస్ప్యూటెడ్, ఓకేనా. ఈ అన్డిస్ప్యూటెడ్ బిజినెస్ ఆపర్చునిటీ మనకి ఇస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి న్యూ యంగ్ అండి. ఈ న్యూ యంగ్ యొక్క హార్ట్ లైన్ ఏంటి అని అంటే హార్ట్ లైన్ ఉంటేనే కదా లైఫ్ ఉండేది. ఆ హార్ట్ లైన్ లాంటి ఒక కమిట్మెంట్ ఏంటి అని అంటే ఇన్నోవేషన్ అండి. ఇన్నోవేషన్ అని అంటే ఏదో మీటూ ప్రోడక్ట్ కాకుండా, ఏదో మార్కెట్లో ఉన్నటువంటి ఏదో ఒక రకమైనటువంటి ప్రోడక్ట్ తీసుకొచ్చి దాని చుట్టూ ఏదో కథలల్లి ఇంకేదో అల్లి తీసుకొచ్చేసి మన చేతుల్లో బట్టి దాన్ని ప్రమోట్ చేయమంటాం. నో. తీసుకొచ్చే ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అని అంటే ఇన్నోవేటివ్గా ఉంటుంది, ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది, హై టెక్నికల్గా ఉంటుంది, టెక్నాలజీతో ఫుల్ఫిల్ అయి ఉంటుంది, ఇన్ వివో ఇన్ విట్రో ప్రూవ్ అయి ఉంటుంది. ఓకేనా సార్. అటువంటి ఇన్నోవేషన్ని మెయిన్గా హార్ట్ లైన్గా తీసుకున్నటువంటి ఒక కంపెనీ. అంతేకాకుండా అటువంటి ప్రోడక్ట్ని మన చేతుల్లో పెట్టడం ద్వారా మన లైఫ్ని, మన యొక్క ఏమంటారు దాన్ని, ఫ్యూచర్ని మన చేతుల్లో మనం పెట్టుకొని మనం దాన్ని డిజైన్ చేసుకొని మనం దాన్ని ఫుల్ఫిల్ చేసుకునేటట్టుగా మనకి సపోర్ట్ చేయాలి అనేటటువంటి ఒక సిగ్నేచర్ థంబ్ ఇంప్రెషన్ పెట్టారండి అక్కడ. అది అందరికీ ఒకటే ఉండదు. ఈ కంపెనీకి ఉన్నటువంటి థంబ్ ఇంప్రెషన్ ఏంటంటే లీడర్ ఓరియంటేషన్, లీడర్ బాగుండాలి, లీడర్ ప్రాస్పర్ అవ్వాలి అనేటటువంటి ఒక మిషన్ అండ్ విజన్తో మీ ముందుకు వచ్చినటువంటి కంపెనీ సార్ న్యూ యంగ్. అది ప్రూవ్ అవుతోంది సార్, ప్రూవ్ చేస్తుంది. ఇకపోతే మనం ఫస్ట్ పేజ్లో చెప్పుకున్నది ఏంటి, మనకు మినిమం కావాల్సింది ఒక హ్యాపీ ఫ్యామిలీ, ఆ తర్వాత అంతకంటే ముందు కావాల్సింది ఒక హెల్దీ ఫ్యామిలీ. హెల్దీ ఫ్యామిలీకి ఒక సొల్యూషను
హ్యాపీ ఫ్యామిలీకి ఒక సొల్యూషన్ వెతుకుదాం మనం ఇవాళ ఈ రోజున ఇక్కడ కూర్చొని. ఓకేనా? హెల్తీ ఫ్యామిలీకి మనకు కావాల్సింది ఏంటి అని అంటే మనకి హెల్త్ ఇచ్చేటటువంటి ఒక ప్రోడక్ట్ కావాలి. మనకి హెల్త్ రావాలి అని అంటే దానికి కావాల్సినటువంటి ఒక ఇది కావాలి. ఓకేనా? ఒక్క సెకండ్ సార్. ఓకే, అదేంటి అని అంటే మన క్యూర్ సెల్ అనమాట. ఇది ఒక బ్రేక్ త్రూ ఇన్ హెల్త్ అండ్ వెల్నెస్ అండి. ఆ తర్వాత ఇది ఒక ఇన్నోవేషన్ ని బేస్ గా తీసుకొని వచ్చినటువంటి ప్రోడక్ట్. అందుకనే దీన్ని రివల్యూషనైజింగ్ హెల్త్ అండ్ వెల్త్ ప్రోడక్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సార్, మన రోజు 2 భాగాల్లో విడిపోయి ఉంటుందండి, పగలు రాత్రి అని చెప్పేసి. అలాగే మన ఆరోగ్యం కూడా 2 భాగాల్లో విడిపోయి ఉంటుంది. అదేంటి అని అంటే ఒకటి వచ్చిన తర్వాత మనం చేసేది, ఒకటి రాకుండా చేసేది. ఓకేనా? అనారోగ్యం రాకుండా చేసేది ఒకటి, అనారోగ్యం వచ్చిన తర్వాత మనం చేసేది. ఈ రకంగా మన ఆరోగ్యం అనేది 2 భాగాల్లో విడిపోయి ఉంటుందండి. ఆ 2 భాగాల్ని కూడా కలిసికట్టుగా కంప్లీట్ గా కాంప్రహెన్సివ్ గా ప్రొటెక్ట్ చేయడానికి మన క్యూర్సెల్ లో కూడా ఇచ్చేటటువంటి ఇంగ్రీడియంట్స్ 2 భాగాల్లో ఇచ్చారండి. ఒకటి, ఏదన్నా అనారోగ్యం వస్తే దాన్ని నయం చేయడానికి, 2 ఆ అనారోగ్యం రాకుండా చేయటానికి. ఈ రకమైనటువంటి 2 రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ని ఇందులో పొందుపరచడం అనేది జరిగింది సైంటిఫిక్ గా. ఓకేనా? ఇకపోతే దీనికంటే ముందు ఒక చిన్న పాయింట్ తెలుసుకుందాం సార్. మనం ప్రోడక్ట్ గురించి కదా మాట్లాడుకుంటుంది. ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి సోర్స్ ఏంటి, ఇది ఎటువంటి ప్రోడక్ట్, దీనికి ఏమిటి, దీని యొక్క క్వాలిటీ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే కదా మనం తీసుకున్నది. పైగా ఇది మనం నోట్లోకి తీసుకున్నది, అంటే మన సిస్టంలోకి తీసుకున్నది. కాబట్టి ఏది పడితే అది మనం నోట్లో వేసుకోం కదండి, అవును కదా? కాబట్టి దీన్ని కూడా చూద్దాం, మనం దీన్ని కూడా పరీక్షిద్దాం. ఇకపోతే ప్రోడక్ట్ మంచిది అని చెప్పేసి బాబా చెప్తారు, సత్య గారు చెప్తారు, హెచ్జి రావు గారు చెప్తారు, మేము అందరం చెప్తామండి. ఎందుకంటే వీఆర్ ఆన్ ది ఫ్రంట్ ఫుట్ టు ప్రమోట్ దిస్ ప్రోడక్ట్. ఎందుకంటే మాకు వచ్చినటువంటి అనుభవం వల్ల. కానీ కొత్తగా వచ్చినటువంటి కొంతమందికి అండి దీని మీద ఉండేటటువంటి అనుమానాన్ని తీర్చాలి అని అంటే మేము చెప్పేదాన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు మీరు. కానీ ఇది మంచి ప్రోడక్ట్, ఇది క్వాలిటీ ప్రోడక్ట్, ఇది వాడటం వల్ల మనకు వచ్చేటటువంటి నష్టమేమీ ఉండదు, కానీ లాభం మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఇందులో వాడినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% న్యాచురల్, ఆ తర్వాత జిఎంఓ ఫ్రీ, ఆ తర్వాత జిఎంపి సర్టిఫైడ్ ఫెసిలిటీలో తయారవుతుంది అనేటటువంటి ఈ సర్టిఫికెట్స్ అన్ని ఉన్నటువంటి ఒక ప్రోడక్ట్ క్వాలిటీని గంపగుత్తగా ఒక ప్యాకెట్ లో పెట్టి తీసుకొచ్చి మీ ముందు పెడుతుందండి న్యూ యంగ్ అనేటటువంటి కంపెనీ. ఇది ఇన్ని సంస్థలు సర్టిఫై చేసినాయి కాబట్టి క్వాలిటీ అనేది ఎష్యూర్డ్ గా ఉంటుందండి. క్వాలిటీ ఎక్కడైతే ఉంటుందో రిజల్ట్ అక్కడ ఉంటుంది కదా సార్. ఓకేనా? సో ఇకపోతే ఇది ఎలా పనిచేస్తుంది, మనకి హెల్త్ ఎలాగిస్తుంది, అసలు మన హెల్త్ ఎలా పాడవుతుంది అని అంటే అసలు ముందు మన హెల్త్ అంటే ఏంటో తెలుసుకుందాం. మన బాడీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో తెలుసుకుందాం సార్. మన బాడీ పుట్టింది ఒక చిన్న సెల్ నుంచి పుడుతుంది సార్, దాన్ని జైగోట్ అంటారు. దీన్ని ఇంకో రకంగా ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్ అంటారు. ఓకేనా? ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్ అంటే టోటిపోటెంట్ స్టెమ్ సెల్ అంటారు అనమాట, దీన్ని ఇంకో రకంగా సైంటిఫిక్ గా. ఓకే, ఇదేంటి అని అంటే తండ్రి నుంచి ఒక శుక్రకణం, తల్లి నుంచి ఒక అండము, ఈ రెండు కలిసినప్పుడు వచ్చేది జైగోట్ అండి. ఇక్కడ నుంచే ఇది కణ విభజన జరిగి మన బాడీలో ఉండేటటువంటి అవయవాలన్నీ 9 నెలల లోపులో అన్నీ కూడా ఏర్పడి, ఇవన్నీ కూడా మన శరీరం అంతా ఏర్పడి డెలివరీ జరగడం అన్నది జరుగుతుంది. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే మన అవయవాలన్నీ కూడా వచ్చేది ఈ స్టెమ్ సెల్ నుంచి. ఈ స్టెమ్ సెల్ ఎలాగవుతుందంటే డూప్లికేషన్ అండ్ డిఫరెన్షియేషన్ అనేటటువంటి 2 పద్ధతుల ద్వారా, దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఈ 2 పద్ధతుల ద్వారా ఈ అన్ని అవయవాలు తయారవుతాయి అనమాట. ఎప్పుడైతే ఇందులో ఉండేటటువంటి అవయవాల్లో ఉండేటటువంటి సెల్స్ అన్ని కరెక్ట్ గా పనిచేసినాయో, అలా పనిచేసేటట్టు చేసేది స్టెమ్ సెల్ అనండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. అవి కరెక్ట్ గా పనిచేయాలి అని అంటే వాటికి ఏదైనా ప్రాబ్లం వస్తే మన స్టెమ్ సెల్ ఏదైతే ఉందో మన బాడీలోనే ఉంటుందండి. ఆ బాడీలో ఉన్నటువంటి స్టెమ్ సెల్ ఏదైతే ఉందో అది వాటిని ఇచ్చేస్తూ ఉంటుంది, గార్డ్ చేస్తూ ఉంటుంది, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. అది కరెక్ట్ గా పనిచేసేటట్టు చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ సెల్స్ లో ఏవైనా సరే కొన్ని పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, ఏ ఆర్గాన్ లో ఉన్నటువంటి సెల్స్ సరిగ్గా పనిచేయలేదో ఆ ఆర్గాన్, అందులో ఉండేటటువంటి ఆరోగ్యం దెబ్బతింటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ లో ఉండేటువంటి సెల్స్ సరిగ్గా పనిచేయకపోతే మనకి ఆస్మాటిక్ కండిషన్స్, లేకపోతే రెస్పిరేటరీ కండిషన్స్ ఇవన్నీ వస్తాయి. అదేవిధంగా లివర్లో అయితే లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ అయితే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలా వస్తాయి అనమాట. ఓకేనా? అంటే ఆ తర్వాత మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఎనీ డిజార్డర్ అది వచ్చింది అని అంటే అది దేని వల్ల వచ్చింది అని అంటే ఆ పర్టికులర్ ఆర్గాన్ లో ఉన్నటువంటి సెల్ ఏదైతే ఉందో
దాని ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో, దాని పని ఏదైతే ఉందో అది సరిగ్గా చేయలేకపోవడం వల్ల వచ్చినట్టే లెక్క. ఇది సింగిల్ సెంటెన్స్ అండి మన అనారోగ్యం రావడానికి కారణం. అంటే ఎక్కడైతే ఒక సెల్ ఉందో ఆ సెల్ సరిగ్గా పనిచేయకపోతే ఆ సెల్ ఎక్కడుందో అక్కడ ప్రాబ్లం వస్తుంది. అసలు కిడ్నీలో ఉందనుకోండి కిడ్నీ ప్రాబ్లం, లంగ్స్ లో ఉందంటే లంగ్స్ ప్రాబ్లం, హార్ట్ లో ఉంటే హార్ట్ ప్రాబ్లం. ఇది ఒకవేళ మనం ఆ సెల్ ని కరెక్ట్ గా పనిచేసేటట్టు చేస్తే ఏ కారణం వల్ల అయితే అనారోగ్యం వస్తుందో ఆ అనారోగ్యం నుంచి మనం బయటపడొచ్చుగా. వీ కెన్ గెయిన్ ది హెల్త్ కదా. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అండి. ఇఫ్ వి కరెక్ట్ దెమ్, ఆ సెల్స్ ని కనుక మనం కరెక్ట్ చేస్తే వీ గెయిన్ ది హెల్త్. మరి ఇది ఎలా జరుగుతుంది? స్టెమ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎక్స్టర్నల్ గా మనం ఇవ్వడానికి, బయట నుంచి మనం సప్లిమెంట్ చేయడానికి మన దగ్గర అవి అవైలబుల్ లేవు. ఎందుకనంటే పుట్టినప్పుడు బొడ్డు తాడులో నుంచి అంబెలికల్ కార్డ్ అంటారండి, దాంట్లో నుంచి తీసినటువంటి స్టెమ్ సెల్స్ ఎవరైతే బ్యాంకులో పెట్టుకుంటారో అది ఈ రోజు ఉంది సైన్స్, కానీ మనకి లేదు అది. మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎలాగ ఆరోగ్యాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలి? ఓకేనా? దీనికి ఒక సైంటిస్ట్ ఉన్నాడండి, ఫ్రెడ్ జూలీ అనేటటువంటి ఒక సైంటిస్ట్. అతనిది స్విట్జర్లాండ్. అతను ఒక కంపెనీ పెట్టాడండి, అది వచ్చేసేసి మెబెల్లే బయోకెమికల్స్ అన్నమాట. ఆ కంపెనీ పెట్టిన తర్వాత అతనికి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఆ ఆలోచన ఏంటి అని అంటే, రూపంలో, గుణంలో, పనితనంలో మనిషి యొక్క స్టెమ్ సెల్ ని, మూల కణాన్ని పోలినటువంటి ప్లాంట్ స్టెమ్ సెల్స్ ఉన్నాయా అనేటటువంటి ఒక రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు. ఆ రీసెర్చ్ చేసినప్పుడు ఆయనకి కొన్ని చోట్ల అవి కనపడినాయండి. కనపడంగానే అవి తీసుకొచ్చి వాడేయడానికి వీలు ఉండదు కదా. కాబట్టి కనపడంగానే అతను చేసింది ఏంటి అని అంటే, దాన్ని ఎలా బయటికి తీయాలి, బయటికి తీసిన తర్వాత అది పనిచేసేటట్టు ఎలా చేయాలి, ఆ చేసేటటువంటి విధానం ఏదైతే ఉందో వాటన్నిటికీ కూడా ఈయన ఏం చేశాడంటే సక్సెస్ఫుల్ గా చేసి దానికి ఒక పేరు పెట్టాడు, ఫైటోసెల్టెక్ అండి. ఇట్స్ ఎ నావెల్ అండ్ ఇన్నోవేటివ్ బయోటెక్నాలజికల్ ఇదండి, కల్టివేషన్ అండి, మన స్టెమ్ సెల్ ని కల్టివేట్ చేయడం కోసం. ఓకేనా? దీనికి ఆయనకి ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ అవార్డు కూడా వచ్చింది. ఓకేనా? ఇకపోతే ఇంకొక చిన్న పాయింట్ ఏంటి అని అంటే, ఏంటి ఆ ప్లాంట్ కాకరకాయలో ఉందా, దొండకాయలో ఉందా అని అంటే అందులో లేదండి. ఒక రేర్ స్పీషీస్ ఆఫ్ యాపిల్ అన్నమాట. ఇది ఒక్క స్విట్జర్లాండ్ లోనే పండిద్ది, ఇది ఇంకెక్కడా పండదు. ఇది ప్రొటెక్టెడ్ స్పీషీస్ అండి. అంటే ప్రభుత్వం ఈ చెట్లను ఎవరైనా కొట్టేస్తే తీసుకెళ్లి జైల్లో వేస్తారు. ఈ యాపిల్ యొక్క చెట్లను కొట్టేస్తే జైల్లో వేస్తారు. ఎందుకు అని అంటే ఈ టెక్నాలజికల్ ఇది ప్రూవ్ అవడం వల్ల దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ఇది మానవుల యొక్క ఆరోగ్యానికి చాలా పనికొచ్చేటటువంటి యాపిల్ అని చెప్పి దాని పేరు మాలస్టమిస్ట్ గా, దాంతో పాటు సోలార్ వైటిస్ అండి. ఈ రెండిట్లో ఏమున్నాయి అని అంటే మానవుడి యొక్క స్టెమ్ సెల్ ని పోలినటువంటివి, ఎందులో రూపంలో, పనితనంలో, గుణగణాల్లో అన్నిట్లోనూ పోలినటువంటి ఉన్నాయి అన్నమాట. దాన్ని తీసుకొచ్చి మనకు అందించాడండి. ఇప్పుడు ఇవేం చేస్తాయి స్టెమ్ సెల్స్? ఇందాక నేను చెప్పాను కదండి, ఎక్కడ ఏ పార్ట్లో, ఏ ఆర్గన్లో ఉన్నటువంటి దీంట్లో అది బేసిక్ సెల్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని రెజ్యూనేట్ చేసి, రెన్యూ చేసి, రీవైటలైజ్ చేసి, రిపేర్ చేసి, ఒకవేళ అది కనుక చనిపోవడం అన్నది జరిగితే పరిస్థితుల కారణం వల్ల దాన్ని మళ్ళీ రీజనరేట్ చేసి అక్కడ వేరే కొత్త సెల్ వచ్చేటట్టుగా స్టిమ్యులేట్ చేసి, ఆ రకంగా మనకు వచ్చినటువంటి అనారోగ్యంలో నుంచి మనం బయటపడేటట్టుగా చేస్తుంది. ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ అండి, ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. ఓకేనా? ఇకపోతే ఇక్కడ ఒక సెల్ ఉందండి, ఆ సెల్ పాడైంది, పని చేయలేకపోతుంది. అది ఇవాళ పాడైంది, మరి నిన్న బాగానే ఉంది, అంతకుముందు బాగానే ఉంది, అంతకుముందు బాగానే ఉంది, కానీ ఇవాళ దానికి ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఇంతకు ముందు బాగా పనిచేసినటువంటి ఇది సెల్ ఈ రోజున పనిచేయలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే, అక్కడ మన బాడీలో జరిగేటటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈ సెల్ కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అని అంటే, అది టాక్సిఫికేషన్ కావచ్చు, అండర్ న్యూట్రిషన్ కావచ్చు, తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ కావచ్చు, ఆ తర్వాత ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కావచ్చు, ఆ తర్వాత ఇది కావచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అని అంటే సెల్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఒక సెల్ బాగా పనిచేసేటటువంటి సెల్ నిన్నటి దాకా బాగా పనిచేసింది, ఇవాళ పనిచేయలేకపోతుంది అనమాట. ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 3-4 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, వాటి నుంచి కనుక సెల్ ని ప్రొటెక్ట్ చేస్తే అప్పుడు సెల్ ఇదిగా ఉంటుంది కదా, హెల్తీగా ఉంటుంది కదా. ఒకటి, ఏదన్నా ప్రాబ్లం వస్తే చూడడానికి 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. రెండోది ఏంటి అని అంటే, ఈ ప్రాబ్లం ఏమీ రాకుండా చూసుకునేటటువంటి 9 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అందులో మొదటిది అకాయ్ బెర్రీ అండి,
ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్స్. బ్లూబెర్రీ అంటే రెండో ఇంగ్రీడియంట్. ఇందులో యాంథోసైనిన్స్ అండ్ ఫ్లావనాయిడ్స్ ఉంటాయి ఎక్కువగా. ఆ తర్వాత క్లోరెల్లా అంటే క్లోరోఫిల్ డిటాక్సిఫికేషన్ కి పనికి వచ్చేటటువంటిది అనమాట. ఆ తర్వాత యాస్టాక్సాంథిన్ అనేది పొటెంట్ యాంటీ ఆక్సిడెంట్ అనమాట. ఆ తర్వాత బార్లీ గ్రాస్, ఇందులో ఎస్ఓడి సూపర్ ఆక్సైడ్ డెస్ముటేజ్ అనేటటువంటి ఒక సూపర్ యాంటీ ఆక్సిడెంట్ ఉందండి. ఆ తర్వాత వైటమిన్స్, ఆ తర్వాత న్యూట్రియంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత బ్లాక్ కోహోష్ అంటే కోఎంజైమ్ Q10 ని మనకు అందించేటటువంటిది. ఆ తర్వాత హార్మోనల్ దీన్ని కూడా ఇచ్చేసేది. ఆ తర్వాత omega-369 అండి. ఇవి ఏంటి అని అంటే మన నర్వస్ సిస్టమ్ ని, హార్ట్ ని, బ్రెయిన్ ని, వీటన్నిటిని హార్మోన్స్ ని వీటన్నిటిని రెగ్యులేట్ చేసి కరెక్ట్ గా పనిచేసేటట్టు చేసేటటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇవన్నీ ఏం చేస్తున్నాయి అని అంటే ఒక యూనిక్, ఆ తర్వాత డిస్టింగ్విష్డ్ బ్లెండ్ అండి ఇది. దీన్ని ఈ బ్లెండ్ చేయడానికి కారణం మేబీ నెక్స్ట్ మంగళవారం, ఈ మంగళవారం కదండి, నెక్స్ట్ మంగళవారం మీరు అటెండ్ అవ్వండి మార్నింగ్ సెషన్. ఇందులో ఉండేటటువంటి ఏదైతే ఉందో యూనిక్ బ్లెండ్ ఏదైతే ఉందో ఇది ఎందుకు యూనిక్ అయింది, మిగతా వాటికి మన దానికి ఉన్నటువంటి తేడా ఏంటన్నది ఆ రోజు మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అని అంటే, ఒకటి ప్రాబ్లం రాకుండా రెండు ప్రాబ్లం వస్తాయి. ఈ రెండింటిని కలిపి మన ప్రోడక్ట్ ని తయారు చేశారు కాబట్టి ఇది ఒక కాంప్రిహెన్సివ్ అండ్ కంప్లీట్ హెల్త్ సప్లిమెంట్ అని చెప్పి అనుకోవచ్చు. కాబట్టి ఇది ఒక యూనిక్ ప్రోడక్ట్ కాబట్టి దీన్ని వాడే విధానం కూడా యూనిక్ గా ఉంటుందండి. అదేంటి అని అంటే సబ్లింగ్వల్ గా తీసుకోవాలి, అంటే నాలుక కింద వేసుకోవాలండి ఇది. ఓకేనా? మన ప్రోడక్ట్ లో ఒక ప్యాకెట్ ఇస్తారు. ఆ ప్యాకెట్ లో 20 శాచెట్స్ ఉంటాయి. ఒక్కొక్క శాచెట్ లో 2 గ్రామ్ పౌడర్ ఉంటుంది. ఈ 2 గ్రామ్ పౌడర్ లో ఫార్టిఫైడ్ విత్ మన 11 ఇంగ్రీడియంట్స్ అనమాట. 9+2 ఓకేనా? 11 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే సార్, మన నాలుగు కింద ఎప్పుడైతే మనం దాన్ని టోటల్ గా వేసుకుంటామో మన నాలుగు కింద ఉండేటటువంటి లాలాజనాలు ఇవి కరిగిపోయి ఇంగ్రీడియంట్స్ అన్ని ఫ్లోట్ అయ్యి, ఆ తర్వాత ఇవి మన బ్లడ్ వెసల్స్ ద్వారా, క్యాపిల్లరీస్ ద్వారా బ్లడ్ లోకి అబ్జర్వ్ అయిపోతాయండి. డైరెక్ట్ గా సిస్టమ్ లోకి వెళ్ళిపోతాయి. మన బాడీలో బ్లడ్ వెళ్ళని చోటు అంటూ ఉండదండి. అలా బ్లడ్ లోకి ఎప్పుడైతే మన ఇంగ్రీడియంట్స్ వెళ్ళినాయో అది అన్ని పార్ట్లకి వెళ్తుందండి. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడికి వెళ్ళటం, అక్కడ పని చేయటం, అక్కడ పని చేసినప్పుడు రిజల్ట్ రావటం, ఆ రిజల్ట్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయటం అన్నది జరుగుతుంది అనమాట. ఇది మనకి ప్రూవ్ అయిపోయినటువంటి ఒక విషయం అనమాట. కాబట్టి ఈ ఫాస్టర్ రిజల్ట్స్, ఈ ఫాస్టర్ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్, ఫాస్టర్ అబ్జర్ప్షన్ ఇవన్నీ కూడా మన ప్రోడక్ట్ కి ఒక యూనిక్ నెస్ ని తీసుకొచ్చినాయండి. ఒక కంప్లీట్ కాంప్రిహెన్సివ్నెస్ ని తీసుకొచ్చినాయి అనమాట. ఇందులో ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీడే అండ్ మీరు ఇది తీసుకునేటప్పుడు కనీసం 3 to 4 లీటర్స్ వాటర్ ని మాత్రం కంపల్సరీ తాగాలి. ఓకేనా? ఆ తర్వాత ఇది ఎందుకు తీసుకోవాలి? ఏదన్నా మనకి ఒక ఇది ఉంది, ఒక క్రానిక్ డిజార్డర్ ఉంది, దానికోసం మనం తీసుకోవచ్చు. అందులో ఎటువంటి రకాలైనటువంటి ఎటువంటి క్రానిక్ డిజార్డర్స్ ఉన్నాయంటే దాదాపు 200 పైచీలకు క్రానిక్ డిజార్డర్స్ ఉన్నాయండి. వీటన్నిటికీ పనిచేస్తుంది మనది. ఎందుకంటే డిజార్డర్స్ అన్ని వచ్చేది మన బాడీలో ఉండేది అవయవాల్లో ఉండేది సెల్స్, అంతే కదా, సేమ్ థింగ్. ఓకేనా? కాకపోతే నేనేమంటున్నాను అని అంటే సార్, ఈ 200 ఉన్నాయి, దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. కానీ బెస్ట్ ప్రూవెన్ విత్ పేషెన్స్ అండి. ఎవరైతే వాడారో, వాడిన తర్వాత వాళ్ళు ఎవరైతే తగ్గింది అని చెప్పారో ఒకళ్ళు ఇద్దరు కాదండి, డజన్స్ ఆఫ్ పీపుల్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అండి. ఎవరైతే వాడిన తర్వాత తగ్గింది అని చెప్పారో వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని బేస్ గా తీసుకొని ఒక 15-16 ఇండికేషన్స్ నేను ఇక్కడ డిజైన్ చేశానండి. అందులో ఒకటి బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్, తర్వాత అనీమియా, తర్వాత లివర్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్ గ్యాంగ్రీన్, ఆ తర్వాత పెరాలిసిస్, ఆ తర్వాత ఆస్మాటిక్ కండిషన్స్, ఆ తర్వాత సోరియాసిస్ 46 లక్షలు వస్తుందండి. పైగా దీనికి లిమిట్ ఉండదు, క్యాపింగ్ ఉండదు. ఇది 46 లక్షలు. ఇప్పుడు $500 వాళ్ళు 30 రోజుల్లో సంపాదించుకుంటే 30 రోజుల్లో మీ ఇన్కమ్ 46 లక్షలు. అదే 15 రోజుల్లో అయితే 46 లక్షలు 15 రోజుల్లో. ఈ రకంగా దీనికి లిమిట్ ఉండదు, క్యాపింగ్ ఉండదండి. ఇది అయితే జరగదు సార్, మనం జరిగేటట్టు చేయాలి. వీ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఓకేనా సార్? పుల్ యువర్ సాక్స్ అండి టు మేక్ యువర్ ఫ్యూచర్ విత్ సెరెంటీ. ఓకేనా? ఇకపోతే లైఫ్ టైం రివార్డ్స్ అండి. ఇందాక నేను చెప్పాను కదా, ఇది ఉల్టా పుల్టా చేస్తుందండి. వెళ్ళి బోర్లు ఏదో అన్నారు కదా, ఏదో సామెత ఉంది కదా, అంతే వెళ్ళి బోర్ల గుట్లో పడినట్టు. ఈ రివార్డ్స్ కనుక మీరు సాధించారు అని అంటే ఇంకా మన లైఫ్ మొత్తం ఒకేసారి జస్ట్ ఒక్క క్లిక్ లో మారిపోతుందండి. అది ఎలాగానంటే మనకు వచ్చేటటువంటి బీవీల మీద ఉండేటటువంటి దీంతో వస్తుందండి. ఇది మనకి లెఫ్ట్ టు రైట్ ఒక 1400 బీవీ మనకి మ్యాచ్ అయింది అనుకోండి, మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అది 1 స్టార్ అంటారు, మీకు ఒక $100 ఇస్తారు. అదేవిధంగా మీరు 2 స్టార్ అవ్వాలి అని అంటే 3500 బీవీ మ్యాచ్ అవ్వాలి. అంటే లెఫ్ట్ లో 3500, రైట్ లో 3500, అప్పుడు మీకు $150 ఇస్తారు. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, మీరు 3500 పాయింట్లు చేయాలి, బీవీ చేయాలి అని అంటే ఆల్రెడీ 1400 చేస్తున్నారండి మీరు.
దాన్ని కాక మిగతాది చేయాలన్నమాట. అంటే దాదాపు 2100 చేస్తే సరిపోతుందండి. ఇంక్లూజివ్ అనమాట. అందుకని దీన్ని లైఫ్ టైమ్ రివార్డ్స్ అని అన్నారు. ఈ రకంగా ఒక్కొక్క అడుగు మీరు ముందుకు వేసుకెళ్తే సార్ మీరు 2 స్టార్ అవుతారు, 3, 4, 5 సిల్వర్ కూడా అవుతారు. ఆ తర్వాత మీ ఇన్కమ్ అనేది పెరుగుతూ పోతుంది. ఈ టోటల్‌గా 15 ర్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ 15 ర్యాంకుల మీద మీకు వచ్చేటటువంటి ఇన్కమ్ వచ్చేసేసి అక్షరాల 46 కోట్లండి. జనరేషన్ మారిపోద్ది సార్. ఆ ఫ్యామిలీ యొక్క జనరేషను ఇంకా మధ్య తరగతి నుంచి ఇందులోకి వెళ్ళిపోయినట్టే లెక్క. వెల్తీ పీపుల్ కిందకి వెళ్ళిపోయినట్టే లెక్క. ఆ తర్వాత అది ర్యాంక్ బోనస్ అండి. ర్యాంకు దీని మీద వచ్చేటటువంటి రివార్డ్ అండి అది. ఇప్పుడు దాకా మనం చూసింది. ఇది ర్యాంక్ బోనస్ అండి. ర్యాంక్ అచీవ్‌మెంట్ అయినందుకు మనకు వచ్చే బోనస్. రివార్డ్‌కి, బోనస్‌కి తేడా ఏంటంటే రివార్డ్ ఒకసారి ఇస్తారు. బోనస్ అనేది మనకి రెగ్యులర్‌గా వచ్చేదన్నమాట. ఓకేనా? మనం అక్కడ కొన్ని ప్రమోషన్స్‌ని మనం అచీవ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈ ర్యాంక్ అచీవ్‌మెంట్ బోనస్ అనేది వస్తుంది. దీన్ని రాయల్టీ అని చెప్పి అనుకోవచ్చు. ఇది మనకి 5 స్టేజ్‌ల్లో ఉంటుందండి. N1, N2, N3, N4, N5. మీరు మొదటి స్టెప్ వచ్చేసేసి మీరు 3 స్టార్ అవ్వాలండి. అంటే 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ మూడో స్టెప్. మూడో స్టెప్‌లోనే మీకు ఈ ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎలా వస్తుంది అనంటే మీ డైరెక్టర్ల దగ్గర నుంచి అంత అన్‌లిమిటెడ్ డెప్త్ వరకు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది చేసేటటువంటి బిజినెస్ మొత్తం మీద బీవీలు మొత్తం కలిపి కూడి దాని మీద 1% తీసి మీకు ఇస్తాడండి. ఏ రోజుది ఆ రోజే. ఓకేనా? అదొకటి. ఆ తర్వాత మీరు 5 స్టార్ అయితే 2%, సిల్వర్ అయితే 3%, ఇదే సిల్వర్ అయితే మీకు బై 10% కూడా వస్తుంది. మీ ఇన్కమ్ డబుల్ అవుతుంది అక్కడ. ఓకేనా? అదే గోల్డ్ అయితే 4%, అదే డైమండ్ అయితే మీకు 5%. ఈ రకంగా మీకు ఇన్కమ్ రావడం అన్నది జరుగుతుంది. ఈ ర్యాంక్ అచీవ్‌మెంట్ బోనస్ ఏదైతే ఉందో ఇది గ్యాప్ కమిషన్‌గా వస్తుందన్నమాట. ఓకేనా సార్? సార్ ఇటువంటి ఇన్కమ్స్ ఇచ్చేటటువంటి కంపెనీ అటువంటి ప్రోడక్ట్ ని మనకి ఒక స్ట్రెంగ్త్ గా ఒక మన చేతిలో ఒక వజ్రాయుధంగా ఇచ్చినటువంటి కంపెనీ. దీని గురించి నేను ఏం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటే నేను ఒక చిన్న హెల్ప్ చేద్దామని అనుకుని ఈ స్లైడ్ సార్. ఇదేంటి అని అంటే సార్ కంపెనీ ఇంకా లాంచ్ అవ్వలేదండి. ఎవరికీ తెలీదు. ఇక్కడికి మీరు వచ్చారు కాబట్టి మీకు తెలుసు. మిగతా అందరికీ తెలీదు. ప్రపంచానికి తెలీదు. ఇండియాకి కూడా తెలీదు. ఓకేనా? కాబట్టి మీరు ముందున్నారు. మీ ఎవరైనా సక్సెస్ అవుతారు అని అంటే ముందున్న వాళ్ళే అవుతారండి. కాబట్టి మీరు ఫస్ట్ ఎర్లీ బర్డ్ అనమాట. ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వన్. ఓకేనా? ఆ తర్వాత ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది ఒక హైటెక్ ప్రోడక్ట్ అండి ఇందాక చెప్పినట్టు. ఫ్యూచరిస్టిక్ ప్రోడక్ట్ అండి. ఆ తర్వాత లయబిలిటీ ఫ్రీ. మీ మీకు తెలిసినటువంటి వ్యక్తి 5,800 మీకు ఇవ్వట్లేదు కంపెనీకి ఇస్తున్నాడు. మీరు ప్రోడక్ట్ ఇవ్వట్లేదు కంపెనీ అనే ప్రోడక్ట్ పంపించేస్తుంది. ఇక కంపెనీకి తనకి మీకు వచ్చేటటువంటి బాధ్యతలు, లయబిలిటీలు ఏమీ లేవు. ఫ్రీ. ఓకేనా? ఆ తర్వాత ఎఫికసీ ఆఫ్ ది ప్రోడక్ట్ ఇందాక నేను చెప్పాను కదండి. డజన్స్ ఆఫ్ పీపుల్ కాదండి, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళు ఇది ఎస్టాబ్లిష్డ్ అని చెప్పి రాశారండి. కాదండి, ఇది ప్రూవ్డ్ అండి. ఆ తర్వాత సూపర్ హైబ్రిడ్ ప్లాన్ అండి. లీడర్ ఓరియంటెడ్, లీడర్ సంపాదించుకోవడానికి డిజైన్ చేసినటువంటి ప్లాన్. ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసేసి ఫస్ట్ స్టెప్ లో సార్ ఒక్కసారి పని చేయండి, 2 సంవత్సరాలు ఇన్కమ్ తీసుకోండి. రాయల్టీ వచ్చేసేసి జస్ట్ థర్డ్ స్టెప్ లో ఫస్ట్ ర్యాంక్ 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ కి మీకు ఇది స్టార్ట్ అయిపోయింది. మీ టోటల్ టీమ్ యొక్క వాల్యూమ్ మీద మీకు ఇది రావడం. ఆ తర్వాత వాల్యూమ్ బిల్డింగ్ ఇన్కమ్స్ అండి అన్ని కూడా ఏది చిన్నది లేదు. ఆ తర్వాత రియల్ టైం పే ప్లాన్. ప్రతి ప్రోడక్ట్ కంపెనీలో సార్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో మీకు ఇన్కమ్ మీ జేబులో రావాలి అని అంటే మీరు వారం రోజులు, 15 రోజులు, నెల రోజులు ఆగాల్సిందే. అప్పుడే మీ ఇన్కమ్ మీకు రావడం అన్నది జరుగుతుంది. ఫర్ ఏ చేంజ్, ఫర్ ఏ ఇన్నోవేషన్, ఫర్ ఏ రెవల్యూషన్ అండి. మన కంపెనీ ఏం చేస్తుందంటే అక్కడికక్కడే సెటిల్ చేస్తుందండి. రియల్ టైం ఇక్కడ క్లిక్ అయింది, అక్కడ మీకు సేల్ అయింది, ఇక్కడ మీకు వ్యాలెట్ లో డబ్బులు పడిపోయినాయి. ఆ తర్వాత క్విక్ టైం అచీవర్స్. ఇందాక నేను చెప్పినటువంటి ర్యాంక్స్ లో 15 ర్యాంక్స్ లో దాదాపు 7, 8, 9 ర్యాంకులు కూడా సాధించిన వాళ్ళు ఈ రోజున మన మధ్యలో ఉన్నారండి. అంటే ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే ప్రోడక్ట్ ఈజ్ వైడ్లీ యాక్సెప్టెడ్ అండి. ఆ తర్వాత బిజినెస్ ప్లాన్ అన్నది ఎక్స్ట్రాడినరీలీ యాక్సెప్టెడ్ అండి. అందుకనే ఇన్ని అచీవ్మెంట్స్, అందుకనే ఇన్ని ర్యాంక్ అచీవ్మెంట్స్ జరుగుతున్నాయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం చేయలేని పనులు చాలా ఉన్నాయండి మన లైఫ్ లో. చాలా పనులు మనం చేయలేము. ఒక ఫ్లైట్ ని ఎగరేయలేము. ఒక మీరు మాట్లాడగలరు మీ కొలీగ్స్ తో, మీ రిలేటివ్స్ తో మీరు మాట్లాడగలరు. మాట్లాడండి సార్. వాళ్ళకు కూడా అవసరం ఉంది. ఆరోగ్యం యొక్క అవసరం ఉంది. ఆ తర్వాత ఐశ్వర్యం యొక్క అవసరం ఉంది. 2 అవసరాలు ఉన్నాయి సార్. కాబట్టి లేట్ చేయమాకండి సార్. ఇది నా రిక్వెస్ట్ కాదండి. నేను మీ శ్రేయోభిలాషిగా నేను మీ అందరినీ కూడా ఆర్డర్ చేస్తున్నాను సార్. ఒక డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.